సిరిసిల్ల సాంఘిక సంక్షేమ హాస్టల్లో దారుణం జరిగింది. సైకో పీఈటీని సస్పెండ్ చేయాలంటూ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. పీరియడ్స్ టైంలో పీఈటీ జోస్న వేధిస్తుందంటూ విద్యార్థులు ఆరోపించారు. బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగలగొట్టి మరీ వీడియోలు తీస్తుందంటున్నారు స్టూడెంట్స్. బూతులు తిడుతూ కొడుతుందంటున్నారు స్టూడెంట్స్. కొట్టిన దెబ్బలను చూపించారు. ఉదయం 5 గంటలకే సిరిసిల్ల సిద్దిపేట రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారంటే పీఈటీ అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. పీఈటీ జోస్నను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ కళాశాల కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు పీఈటీ జోస్న. అయితే పీఈటీ జోస్న ఆగడాలు భరించలేని విద్యార్థులు ఏకంగా 5 గంటలకే ఉదయం రోడ్డుపైకి వచ్చారంటే ఆమె అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా మేమే ఉన్నాం చెప్పిన ఏమన్నంటే అర్చన 10 ఎవరైనా నేను ఎక్స్రే తీపించుకున్నా మేడమ్స్ కి అడుగుతారు సార్. అయితే మీ అమ్మాయి ఎవరికి లేని బాధ స్కూల్ టోటల్ ఎవరికి లేని బాధ మీ అమ్మాయికి వస్తుందా అని చెప్పి సార్. మేము పేరెంట్స్ ని వదిలి కాలేజ్ నుంచి వస్తాం సార్. కానీ మా స్కూల్లో గిట్లా లేదు సార్. కొట్టనివ్వండి సార్, డిసిప్లిన్ ఉంటాం రైటే, కానీ కొడితేనే డిసిప్లిన్ ఉంటాం. మమ్మల్ని ఎట్లా పనిష్మెంట్స్ ఇవ్వండి, మేము పడతాం. కానీ బాత్రూమ్ లో మరి టూ మచ్ సార్. టైం పాస్ కి చేస్తున్నామని మీరు అనుకున్నా కానీ మేము ఫేస్ చేస్తుంది 8 years నుంచి. 8 years టైం పాస్ అంటే మాలాంటి చెల్లెలు వెనకాల బాగా మంది ఉన్నారు సార్. ఎవరు టైం పాస్ చేయరు. నేనేం అనుకోను, మీరు అట్లా అనుకోవద్దు. నేను హాస్టల్లో చదువుకొని వచ్చిన కాబట్టి ఎంత ఎక్కువ అయితేనే ఇట్లా రావట్లేదు. అవి ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఎఫెక్షన్ మా బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ మీద, మా అప్లికేషన్ ఫామ్ల మీద, మా ప్రాక్టికల్స్ మీద చూపిస్తారు. మా లైఫ్ స్టడీస్ సార్. మేము చదువు కోసం మాత్రమే వచ్చినాం అక్కడికి. విన్నారుగా విద్యార్థుల మాటల్లో ఆ సైకో పీఈటీ చేష్టలు ఎంతటి షాడిజాన్ని చూపిస్తుందో ఆ విద్యార్థుల మాటల్లోనే తెలుస్తుంది. ఇంకా నయం, విద్యార్థులంతా కలిసి ఆ పీఈటీని కొడితే గనక పరిస్థితి ఎలా ఉండేదో అర్థమయ్యేది. కానీ విద్యార్థులు అది భరించలేక రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారంటే ఆమె అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈవెన్ పీరియడ్స్ టైంలో కూడా ఆడపిల్లల అమ్మాయిల బాధలు చెప్పుకోలేని బాధలు ఆ టైంలో కూడా పీఈటీ జోస్న వేధిస్తున్నారంటూ ఆరోపిస్తారు. ఆమె కూడా ఒక ఆడదే కదా, మరి అమ్మాయిల్ని ఎందుకు వేధిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగలగొట్టి మరీ వీడియోలు తీయడం, ఇదంతా కూడా విద్యార్థులు భరించలేకపోయారు. అంతేకాదు బూతులు తిడుతూ కొడుతుందని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ కొట్టిన దెబ్బల్ని కూడా చూపిస్తున్నారు. ఉదయం 5 గంటలకే సిరిసిల్ల సిద్దిపేట రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారంటే పీఈటీ జోస్న అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో విద్యార్థుల మాటలను బట్టి తెలుస్తుంది. జోస్నను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తంగలపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఈ కళాశాల ఉంది. ఇంత చేస్తే ఆ జోస్న పీఈటీ కేవలం పార్ట్ టైం ఉద్యోగస్తు మాత్రమే, అక్కడ పార్ట్ టైం ఉద్యోగురాలు మాత్రమే. సో ఆమె వేధింపులు భరించలేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దూరం
మేడం 7 years నుంచి సర్వీస్ చేస్తారు సార్. సబ్జెక్ట్ చెప్పుకుంటారు, డ్యూటీ చేస్తారు, వెళ్ళిపోతారు. మేడం కి సంబంధమే లేదు. సబ్జెక్ట్ ఏది కూడా బాగుంది. మేడం ప్రాబ్లం లేదు. మేడం ఏ ప్రాబ్లం కాదు. మేడం ఎలాంటి ప్రాబ్లం కాదు. మేడం క్లాస్ మేడం కైతే నేను చెప్పినాం సార్. చెప్పినాం క్లాస్ కి చెప్పినాం మేడం. మౌనిక మేడం అవును మేడం. వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయండి సార్. మేమేమో సెకండ్ రాకెల్కి తీసుకురాలే. ఫస్ట్ క్లాస్ మేము నిన్న రాత్రి మాట్లాడుకున్నాం. ఈ రోజు పొద్దున కింద గోడ వేస్తున్నారు సార్. మాట్లాడుకుంటారు ఏమైనా లైకర్స్ అట్లా మాట్లాడుకుంటారు అంటున్నామే సార్. నిన్న మెస్ లీడర్ కి లేట్ అయింది సార్. అయితే చున్లే సార్, అయితే పిసికేస్తా అని చెప్పారు సార్. మీకు కూడా రాదు కావచ్చు అట్లాంటి పోతులు. ఏంటి సార్ మీరు మీనింగ్ చెప్పండి, మేము వింటాం. మంచి వర్డ్ అయితే మేము కూడా నేర్చుకుంటాం. వచ్చే జనరేషన్ కి మేము కూడా చెప్తాం. టీచర్స్ నేర్పిస్తారు కదా, ఇలా ఇవి నేర్చుకోవాలి. మేము టీచర్స్ నేర్పించేది స్టడీస్ నేర్చుకోవాలని వచ్చినాం సార్. మేము చిన్న పోరగాలు కూడా ఏడుతున్నారు. అక్క ఇవన్నీ దెబ్బలు ఏంటమ్మా షెల్. మా మమ్మీ వాళ్ళు అందరూ అడుగుతారు, వచ్చిర్రు కూడా. అయితే మేము ఏం చెప్పుకోవాలి సార్? ఇట్లా అన్ని ఉప్పినాయి. మేడం కూడా చూసి మేడం రెస్పాండ్ కాదు అసలు మా మీద. అసలు ప్రిన్సిపల్ ఎవరు ఇప్పుడేమో కొత్త మేడం వచ్చింది సార్. పద్మా మేడం కూడా వాళ్ళ సైడే సపోర్ట్, మా సైడ్ అస్సలు లేదు సార్. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా రెస్పాండ్ కాదు సార్. కొంచెం ఇట్లా టిఫిన్ కి అట్లా లేట్ అయితే సార్ వాళ్ళకు ఫీవర్ వస్తుంది సార్.